Attention please. పెళ్ళంటే పని మనిషిని తెచ్చుకోవడం కాదు. ఇది సుప్రీంకోర్టు తాజా స్పష్టీకరణ. కుటుంబాన్ని నడిపే మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని, వారు అక్షరాల జాతి నిర్మాతలని సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణించింది. హర్యానాకు చెందిన సుమారు 25 ఏళ్ల నాటి కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన ఆలోచనాత్మక వ్యాఖ్యలు జాతి నిర్మాణంలో స్త్రీమూర్తుల కీలక భూమిక ప్రాధాన్యాన్ని ఎలుగెత్తి చాటాయి. భార్య లేదా భర్త జీవితంలోకి రాకముందు ప్రపంచం వేరు, వారి ప్రవేశానంతరం ప్రపంచం వేరు. స్త్రీలైనా పురుషులైనా తమ జీవిత భాగస్వామితోనే సుఖ సంతోషాలు పంచుకుంటారు, జంటగా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అలా జరగాలని ఆకాంక్షిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరని ప్రేమానుబంధాలకు చిరునామాగా వర్ధిల్లాలని శ్రేయోభిలాషులు ఆ జంటను ఆశీర్వదిస్తారు. దురదృష్టవశాత్తు ఎన్నో జీవితాలు అలా పండటం లేదు. ఇద్దరిలో ఒకరి డామినేషన్, గృహ హింస దాంపత్యానికి తూట్లు పొడుస్తున్నాయి. పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు సినీ కవి దాశరథి. కలిమి కాదు మగువకు కావలసింది అంటూ మనసిచ్చిన వాడితో మనువే కోరుకుంటుందని నిర్ధారించారు. దురదృష్టవశాత్తు వాస్తవంలో జరుగుతున్నది వేరు. పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఇంటి ఇల్లాలు తిరగబడితే, సహాయ నిరాకరణ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అమ్మ రాజీనామా చిత్రంలో శారద పాత్ర కళ్ళకు కడుతుంది. కొన్నాళ్లుగా మహిళలే ఎక్కువ మంది విడాకులకు దరఖాస్తు పెడుతున్నట్లు అధ్యయనాలు, వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. 40-50 సంవత్సరాల వయసు దాటిన వారు డైవోర్స్ కోరుకుంటున్నారు. స్టడీస్ చెబుతున్న ప్రకారం వివిధ రాష్ట్రాల్లో విడాకుల కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో విడాకుల రేటు 18.7% ఉంది. రెండో స్థానం 11.7%తో కర్ణాటకది. 8.2% విడాకుల రేటుతో మూడో స్థానం పశ్చిమ బెంగాల్ది. 100% కేసులలో అమ్మాయిలే బాధితులని భావించడం లేదా తీర్మానించడం సత్యదూరమే అవుతుంది. భార్యా బాధితుల సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు నగరానికి చెందిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. బలవన్మరణానికి పాల్పడడానికి ముందు రాసిన సూసైడ్ నోట్లో భార్య తనపై 9 తప్పుడు కేసులు బనాయించిందని, వాటి కారణంగానే తాను విసిగిపోయానని అతడు పేర్కొన్నాడు. ఇటువంటి కేసులు భార్యా బాధితుల వేదనకు దర్పణాలు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. జంటలో ఏ ఒక్కరి డామినేషన్ పెరిగినా సఖ్యత చెదురుతుంది, దూరం పెరుగుతుంది. మరోవైపు భార్యగా, తల్లిగా, గృహసేవలన్నీ నెరవేర్చే ఇల్లాలిగా తామెంత శ్రమించినా భర్త నుంచి ఎన్నడూ కనీస గుర్తింపు లేదని, ఏనాడూ ప్రశంసలకు నోచుకోవడం లేదని వాపోయే మహిళల సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పక్షంలో పనుల విభజన, బాధ్యతల నిర్వహణ దగ్గరే విభేదాలు ప్రజ్వరిల్లుతున్నాయి. వెరసి దేశంలో విడాకుల సంఖ్య అధికమవుతోంది. చిరకాలం అమ్మాయిల పట్ల సామాజికంగా కొనసాగిన చిన్నచూపు ఈ ఆధునిక కాలంలోనూ వెర్రితలలు వేస్తోంది. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల అనేది పాతకాలం నాటి మాట అని కొందరు అంటున్నారు. అందుకే పుట్టినింటా మెట్టినింటా మహాలక్ష్మివై చిరునవ్వుతో ప్రేమాభిమానాలు పంచుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని వధూవరుల్ని దీవించేవారున్నారు. ఎవరేం చెప్పినా స్త్రీల శ్రమశక్తికి విలువ లేకుండా పోతున్నదన్న యథార్థాన్ని సుప్రీంకోర్టు ఎలుగెత్తి చాటింది. అందుకు కారణమైన 25 ఏళ్ల నాటి పాత కేసును ఇక్కడ క్లుప్తంగా స్మరించుకుందాం. ఎవరైనా సంపాదించే వ్యక్తి ఏదైనా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే బాధిత కుటుంబం బీమా సంస్థ నుంచి నష్టపరిహారం కోరొచ్చు. ఎంత అనేది కోర్టు నిర్ధారిస్తుంది. వ్యక్తుల రాబడి మొత్తం ఎంతన్న ప్రాతిపదికన పరిహారాన్ని లెక్క కడతారు. సంవత్సరాల తరబడి మహిళల విషయంలో జరిగిందేమిటో తెలుసా? గృహిణులకు ప్రత్యేకించి రాబడి అనేది ఉండదు కనుక జీరో పరిహారంగా పరిగణించే వైపరీత్యం ఇన్నేళ్లు చోటు చేసుకుంది. రోడ్డు యాక్సిడెంట్ కేసు దిగువ అంచెలు దాటి తన వద్దకు వచ్చిన తరుణంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక స్పందన భార్య నిర్వచనాన్ని తిరగరాయడానికి దోహదపడింది. విభిన్న రంగాల్లో మహిళలు గణనీయ విజయాలు సాధిస్తున్నప్పటికీ ఇంటి పనులు చేసేవారిగానే జమకట్టి వారిని తక్కువగా చూస్తున్నామని, చులకన చేస్తున్నామని సుప్రీంకోర్టు చేదు నిజాన్ని సూటిగా వెల్లడించింది. స్త్రీలే లేకపోతే ఇంట్లో ఎన్నో పనులు ఆగిపోతాయని కరాఖండిగా చెప్పింది. వారందించే సేవలు, నిర్వహించే బాధ్యతలను ఆర్థిక కోణంలో లెక్క కడితే నెలకు కనీసం 30,000 రూపాయల కంటే ఎక్కువే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాత్మక తీర్పు ప్రాతిపదికన
ఏ భార్య ఎలాంటి చెల్లింపులు లేని పని మనిషిగా మిగిలే దుస్థితి ఇక ఉండకూడదు. ఉదాహరణకు మీరే లెక్క కట్టి చూడండి. సామాన్లు శుభ్రం చేయడానికి, ఇల్లు ఊడ్చడానికి, బట్టలు ఉతకడానికి మనుషుల్ని పెట్టుకుంటే వారికి సొమ్ము చెల్లించాల్సిందే. అవే పనులు భార్య చేస్తే అవన్నీ ఉచితమా? ఇవి కాక భర్తకు పిల్లలకు లంచ్ బాక్సులు సర్దడం, వారి అవసరాలన్నీ సకాలంలో తీర్చడం, వారి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ కనపరచడం, తమ గురించి తాము పట్టించుకోకుండా పనుల్లో ఇల్లాళ్ళు తలమునకలు కావడం ప్రతినిత్యం దాదాపు ఇంటింటా చూస్తున్నదే. ఇంత అని లెక్క కట్టి సొమ్ము చెల్లించనక్కర్లేదు. కనీసం గృహిణుల శ్రమ విలువను గుర్తిస్తున్నారా లేదన్నదే సుప్రీంకోర్టు స్పందన సారాంశం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంటి పనుల్ని బాధ్యతల్ని చెరిసగం పంచుకోవడం, తమ మధ్య సఖ్యత చెదిరిపోకుండా నిలుపుకోవడమే ఆ బంధానికి అందం. అర్థవంతమైన వైవాహిక వ్యవస్థ సుదృఢంగా నిలదొక్కుకోవడమే ఇంటింటి సౌభాగ్యం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.